హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఇప్పుడే ఆల్రెడీ మార్నింగ్ టైంలో నేను మార్కెట్ పోయేసి వచ్చిన. ఇక టైం అవుతుంది కాబట్టి పిల్లలు గిట్లా రెడీ అయ్యారు. ఇక వాళ్ళను స్కూల్లో దింపేసేసి రావాలి. ఇక మా గుండోని చూసిరా ఫ్రెండ్స్, నున్న ఎక్కించాను నేను. ఎక్కడ వేరా శివ? వేములవాడ కొండగట్టు దర్శనాలు కంప్లీట్ చేసుకొని వచ్చారు. ఎక్కడెక్కడ వేరా? వేములవాడ ఒకటే వేరా? అరే గుండెవాడి ఎక్కినారు, ఉన్నా ఎక్కిండు. అయ్యో దర్శనం షాంపూ పెట్టి రుద్దిండారా? అంటే ఇంటికి గట్టిగా కథలో ఉన్నాయి. ఏంది దర్శనం మంచి అయిందారా? దేవుడికి అనిపించిండారా? కాదురా, మరి నువ్వు ఒక్కరు చేసుకున్నావు, ఒక్కరు చేసుకుంటా ఏంది వెన్న పెట్టుకొని పోతున్నావు? దర్శనం మంచి అయిందారా శివ? నీ వారి దర్శనం అంటే దేవుడిని మొక్కిన వారా మంచిగా అంటానా? మరి ప్రసాదం తేలే, మరి ఏదిరా ప్రసాదం ఇవ్వలేదు దేవుని మొక్కం అంటే పద్ధతి? అరే ఆగురా, వీడు అంటే ఆగాడు. అంతేనా? ఇంకా 20 days పోతాం అనుకుంటా. 20 తారీఖు పోతామో 22 మనం పోతాం కావచ్చు. 20 తారీఖా? 20 తారీఖు 21 పోతాం కావచ్చు. నాన్న ఇలా స్కూళ్ళతో పరిపాలన పడ్డది కదా. ఇవాళ మా శివవాడు వచ్చేసి పెద్దబాబు ఇవాళ ఎవరు చనిపోయిన రోజుగా అని చెప్పి అన్నాడు ఫ్రెండ్స్. అగో ఇవాళ చచ్చిపోయారా అని చెప్పి నేను అనుకున్నా. అయితే ఇవాళ వాడు దగ్గరికి వచ్చి పెద్దబాబు ఇవాళ త్యాగరాజస్వామి అట్లా భయమైంది. త్యాగరాజస్వామి లేట్ అవుతుంది లేండి. 23కి సుభాష్ చంద్రబోస్ పాత వాళ్ళు అందరు పోయిన రోజు, కొత్త వాళ్ళు అందరు పుట్టిన రోజులు ఉంటాయిరా క్యాలెండర్లు. ఇప్పుడు ఇప్పుడు 28 ఎక్కడ, మస్తు రోజులు ఉంది ఇంకా. రాత్రి ఎగ్ దోశలు ఎత్తాలంటే వీళ్ళు మీరు పోయినాక మేము దోశలు తెచ్చుకున్నాం తెలుసా? మీరు పడుకున్నాక నాకు మస్తు ఆకలైంది. ఒక ప్లేట్ బోండా, ఒక దోశ తెచ్చుకున్నా నైట్. మీరు పడుకున్నారు. మమ్మీ ఎత్తంది కదా దోశ, మమ్మీ ఎత్తంది రా దోశ. అదే మంచిగా ఉంటుందిరా. గుడి దోశ చేస్తారా కొద్దిగట్లకి? నేను పొద్దుకి గుడి దోశ చేసినరా వీళ్ళకు, అక్కకు చెరొకటి చేసి ఇచ్చిన. పొద్దుకి గుడి దోశ చేసిన మంచిగా, ఇద్దరికి కమ్మ తిన్నారు. మళ్ళీ మాడైపోయింది అంటాడు వాళ్ళు లగ్గుంటారు. చేస్తా మళ్ళీ ఇప్పుడు మాడకుండా చేస్తాలే. అవురా నన్ను మరి ఇబ్బంది పెట్టి కొనిపించమంటారా వీడు? ఇప్పుడు చూడు వాడు చెప్పారు ఫిబ్రవరిలా 1 to 10 డేట్ ఉంటాయి చూడు, అప్పుడు 6 కల్లానే పంపిస్తారు రోజు. ఎవరున్నారని ఆమె లేదుగా, టీచరే లేదు. హోంవర్క్స్ రాసుకొని రావాలి. చూసుకుంటది ఒకరు చూసుకోరు, శ్రీని తప్ప. అన్నది ఏం చూసుకోరు. కేశవ రాడు, టీచర్ ఉందండి. ఇప్పుడు మంచం నేను రాసిపిస్తాలే.
సాక్సులు అంతా కిందికైనా కదరా. నడుస్తే వాడిని షూ లేస్ కట్టడానికి వారి వస్తలేరు, నేర్చుకోవాలి కదా. నాకు రాదు. ఇది వేసుకొని తింటావా? ఇది వేసుకుని అది పెట్టుకోపోతాం. గట్లనే నారా ఇటు అటు. ఇది నేను కూడా ఇదే అన్నాను. అయ్యో, ఇది చూసిపోతుంది. రబ్బర్లు పెట్టుకోరా. అదే చూచర్ డాడీ లేవలేదా? లేవలే. నిన్న వేయండి పనికి. ఓలే. డాడీ అటు ఇటు తిరుగుతుంది. ట్యూషన్లో బిస్కెట్ కొని అని రోజు సతాన్స్తాడు నన్ను వీడి ఇంటికి వచ్చి. అయితే కొనిస్తే తీసుకుపోయాడు ఇస్తుండంట అందరికి. అందరిది పంచుతుంది. ఇక వంచుతాడు. ఆ ఏలడు సని కొనిత్తిగా తాత నీకు. ఇంకో 2 బుక్కలు తిను. అగో గుండు ఎంటికెళ్ళిలో దూసుకు గులగుల పెడుతుందని గోక్కుంటాను రేపు దూసుకుంటాను. మరి మీకు షర్ట్లేమో పెద్దనే ఉన్నాయి, వాటిని కానీ చెప్పన చిన్నగా అయిందేమరా. వాడు పెద్దలేడా వీళ్ళకంటే? వీళ్ళు అంతే ఉన్నారు కాబట్టి పెరగలే వీళ్ళు. వాడు అంత చిన్నగా అయింది. అవి సేమ్ సైజులేనే అన్ని ఒకటేసారి అప్పుడు తీసుకుంటుంది. ఇప్పుడు మీకు తీసుకోవాలి ఆల్రెడీ. వీడు వానంత అయిండు నిజం సూర్రా. గుండోడు వీడు చిన్నోడు పెద్దనే అయిండు. శివగాడు పెరగడు వాళ్ళ డాడీ. ఏమన్నారా? తనుకోకుర్రా. నువ్వు అంటించిన బొట్టు పెద్ద బాబు ఏమి వంకరబాబులే ఉంటాయి. ఏది సక్కడ పాలు ఉండదు. అటు ఆయన పెట్టరా, ఇటు కూర్చో, అటు మూతి పెట్టి. ఏ వద్దురా. ఏ గుండె పడి ఎక్కిండ్రా నున్నా ఎక్కిండు రోమం లేకుండా. వీని గుండుని అడిగితే వీడు ఏం చెప్తాడా అని. ఫీజు కట్టాలి కదా, ట్యూషన్ ఫీజు కట్టాలి. అయ్యో దేవుని ప్రసాదం ఇస్తే ఒక్కదానే తింటాను ఏందమ్మా? మీరు అప్పుడేగా తిన్నారు. ఎటు పోతుర్రా? ప్రసాదం తెచ్చిర్రా? ఎన్ని లడ్డూలు తెచ్చిర్రా? 10 రూపాయలది 100ది 5 టికెట్లు. 5 టికెట్లు అలా అల్లి నీ నచ్చోలా 200ది కైట్లకి రేస్తారా ఇప్పుడు? మళ్ళీ వస్తావారా మాతో? మేము వేములవాడ పోతున్నాం అది త్వరలో. ఏ నాకేడ మొత్తం దేవులు కిందికి మీదికి వెళ్తానే అక్కనే ఎత్తుకోమని. ఫిబ్రవరిలో నన్ను అవుతుందో మరి మార్చిలో ఏప్రిల్ అవుతుందో తెలియదు. పోతే ఫిబ్రవరి లేదంటే ఏప్రిల్. నా బర్త్డే. నీ బర్త్డే ఫిబ్రవరి 15.